బాహుబలి సినిమాలో శివగామి పాత్రతో తన రాజసాన్ని గాంభీర్యాన్ని ప్రపంచానికి చూపించిన రమ్యకృష్ణ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది. రమ్యకృష్ణ మొదట బాహుబలి 2 సినిమాని రీరికార్డింగ్లో చూడలేదట. సినిమా విడుదలయ్యాక హైదరాబాద్లో ఒక స్పెషల్ షోలో చూసిందట. సినిమా చూస్తున్న సమయంలో బాహుబలిని కట్టప్ప చంపిన తరువాత శివగామి వద్దకు వచ్చి భళ్ళాల గురించి కట్టప్ప నిజాలు చెప్తున్న సమయంలో శివగామి పడ్డ మనోవేదన చూసి కంటినీరు ఆపుకోలేకపోయిందట రమ్యకృష్ణ. ఆ సీన్ చేస్తున్న సమయంలో ఏమీ అనిపించలేదు, కానీ సినిమాలో ఆ సీన్ చూస్తున్నప్పుడు కన్నీరు ధారాపాతంగా వచ్చేశాయని చెప్పింది. రాజమౌళి ఆ సీన్లో డైలాగ్స్ ఏమీ లేకుండా కేవలం ఎక్స్ప్రెషన్స్తోనే మరింత రక్తి కట్టించాడు. అయితే ఈ శివగామి పాత్ర చేయడానికి తొలుత తాను అంగీకరించలేదని, అందుకు కారణం ఎక్కువ డేట్స్ అడగడమే అని చెప్పింది. అయితే ఒక్కసారి కథ విన్న తరువాత మీరు నిర్ణయం తీసుకోండి అని నిర్మాతలు రిక్వెస్ట్ చేయడంతో రాజమౌళి దగ్గర కథ విని తన పాత్రకి ఎక్కువ ప్రాధాన్యత ఉండడంతో రెమ్యూనరేషన్ గురించి పట్టించుకోకుండా నటించడానికి ఒప్పుకున్నట్లు వెల్లడించింది. ఆమె కంటే ముందు ఈ పాత్ర కోసం శ్రీదేవిని సంప్రదించిన విషయం తనకు తెలియదని చెప్పింది.